హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ ఉపయోగకరమైన సబ్జెక్ట్ కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒంటరితనం అనేది మనిషికి అతిపెద్ద శాపం లాంటిది, శత్రువు లాంటిది. ఎందుకనంటే పుట్టిన కాడి నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనిషి తల్లిదండ్రులకి అలవాటు పడతాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత తోటి విద్యార్థులతో వాళ్ళతో స్నేహానికి అలవాటు పడతాడు. కొంత పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత వాళ్ళ కుటుంబం. ఇలాగా మనిషి అనేవాళ్ళు సంఘజీవి అని అందుకే అన్నారు. నలుగురితో పరిచయాలు లేకుండా, నలుగురితో కమ్యూనికేషన్ లేకుండా ఈ భూమి మీద జీవించడం అనేది అసాధ్యం. అయితే చాలామంది ఏదో ఒక సందర్భంలో ఒంటరితనాన్ని ఫేస్ చేసే సందర్భం తప్పనిసరిగా వస్తుంది. అది అనారోగ్య సందర్భంగా కావచ్చు, జాబ్ పోయో కావచ్చు, లేదు ఆ చేస్తున్న పని మీదో లేదా చదువుతున్న చదువు మీదో మనకు నిరాసక్తత కలిగి ఒక రకమైన బద్ధకం పెరిగి ఏ పని చేయకుండా ఖాళీగా సింగిల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంతకాలం వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది నీ జీవితంతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీద అది ఎంతటి తీవ్రమైన ప్రమాదానికి దారి తీస్తుందో అని తెలియచేయటానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ చూసిన తర్వాత ఒంటరితనంగా ఉండటం అంటే ఇంతే కదా అని అనుకుంటారు, కానీ దాని పర్యవస్థానాలు ఎంత ఘోరంగా ఉంటాయో, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతాయో తెలియచేద్దామని మీకు ఆ స్టోరీ ఎంచుకున్నాను. పూర్వం ఒక పెద్ద రాజుగారి దగ్గర తన ఇంట్లో వంట చేసే ఒక వంటవాడి యొక్క కొడుకు పుట్టి అప్పుడే పెద్దవాడవుతున్న ఒక సందర్భంలో అనుకోని ప్రమాదంలో ఆ పనివాడు వాళ్ళ భార్య ఇద్దరు చనిపోతారు. చనిపోయినమ్మటే ఆ బిడ్డ అనాథ అయిపోతే రాజుగారికి అతనంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుగురించి రాజుగారికి మీకు తెలుసు కదా, ఎంతో మంది భార్యలు ఉంటారు, ఎంతో మంది పిల్లలు ఉంటారు. అయినా సరే ఈ అబ్బాయిని, ఈ వంటవాడి యొక్క అబ్బాయిని తన సొంత బిడ్డలతో పాటు ఆ అబ్బాయిని కూడా పెంచి వాళ్ళకి ఏ రకమైన యుద్ధ విద్యలు కానీ, రకరకాలైన రాజులంటే నెక్స్ట్ వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలే రావాలి కాబట్టి యుద్ధ విద్యలతో పాటు అన్ని తర్ఫీదిస్తూ ఉంటారు. కాబట్టి అదే రకమైన విద్యలన్నీ ఈ కుర్రోడికి కూడా నేర్పిస్తారు. బట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ కొడుకులందరూ ఒక్కడు కూడా మంచి అలవాట్లు నేర్చుకోకుండా కేవలం తిను, తాగు, సుఖించు అన్న పద్ధతిలోనే ఉండటం వల్ల రాజుగారు వాళ్ళందరినీ కాదని ఈ అబ్బాయికి ఆయన చనిపోయే వయసులో రాజుగా బాధ్యతలు అప్పగిస్తాడు. ఈయనకి బాధ్యతలు అప్పగించడానికి రాజుగారికి ఇతనిలో నచ్చిన గుణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చాలా నమ్మకస్తుడు, దైవభక్తుడు. అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే, సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా, ఆఖరికి రాజుగారికి సంబంధించిన వాళ్ళైనా క్షమించని సందర్భాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళని ఎవరైనా పల్లెత్తి మాట అన్నా, అసభ్యంగా ప్రవర్తించినా అటువంటిది మరొక్కరు చేయకూడదని అందరూ చూస్తూ ఉండంగా ఉరి వేపించేవాడు. దానివల్ల
ఆడవాళ్ళందరూ ఏ బాధ లేకుండా సుఖ సంతోషాలతో బతుకుతూ ఉండేవాళ్ళు. ఆడవాళ్ళందరూ ఆయనకి నీరాజనాలు పలుకుతూ ఉండేవాళ్ళు. అలాగే అనాథలను, వితంతు స్త్రీలను ప్రత్యేకంగా వాళ్ళకంటూ కొన్ని గృహాలు కల్పించి వాళ్ళ మీద కొంత అధికారులని పెట్టి వాళ్ళ యోగక్షేమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకనంటే తాను అనాథగా ఉన్నప్పుడు తనని రాజుగారు చేరదీసి ఉండకపోతే ఏమైపోయాడు అన్న భయం నిత్యం అతనికి గుర్తు చేస్తూ ఉండటం వల్ల ఆ రకమైన సంస్కరణలు తీసుకొస్తాడు. అందువల్ల రాజుగారు ఈ అబ్బాయికి ఎప్పుడైతే రాజరికం ఇచ్చారని అని తెలియగానే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కడు కూడా వ్యతిరేకంగా మాట్లాడరంటే ఆ రాజుగారి యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అనాథల అంటే ఎంత ప్రేమ అని నిరూపించటానికి తను పెళ్లి కూడా చేసుకోడు. ఎందుకోసం అంటే తను యుద్ధం చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రాజుకు గనక చిక్కినప్పుడు, ఇది వరకు రాజు బందీగా ఓడిపోతే గనక వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళు కూడా చంపేయటమో లేకపోతే అవతల రాజు స్వాధీనం చేసుకుంటామో చేసేవాడు. అటువంటి పరిస్థితి నాకంటూ నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్యకి గాని నా పిల్లలకు గాని జరగకూడదని చెప్పి పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన జీవితాన్ని అలా అలవాటు చేసేసుకుంటాడు. అలాగే ఆయన చేసిన యుద్ధాలన్నీ విజయమే కానీ తన నేర్చుకున్న ఆ విద్యలన్నీ తాను బాగా నమ్మిన తన సైనికులకి ఎప్పటికప్పుడు తర్ఫీదిచ్చుకుంటూ వాళ్ళల్లో మంచి ప్రేరణ నింపుతూ వాళ్ళందరికీ కష్టం అనేది తెలియకుండా వాళ్ళ కుటుంబాలతో సంతోషం ఉండేలాగా చేస్తూ యుద్ధం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే అంత ప్రేరణ శక్తి కలిగి చేసినందువల్ల ఆయన మాట నో అనే సందర్భం ఎప్పుడూ రాలేదు. నమ్మిన ఒక నలుగురు సైనికులు ఉంటారు ఆయనకి. ఎవరికి ఏది చెప్తే ఆ పని వెంటనే వాళ్ళు మిగిలిన సైన్యం చేసిన యుద్ధానికి వెళ్ళటమే వాళ్ళ పని. అలాగా ఒక 20 సంవత్సరాలు ఏకపక్షమైన విజయాలు రావటం వలన అసలు ఇతనికి శత్రు దేశాలు, శత్రు రాజులు అనేవాళ్లే లేకుండా ఈయన పేరెత్తితేనే భయపడిపోయి మధ్యలోనే యుద్ధం ఆపేసి కాళ్ళ బేరానికి వచ్చి సంధి చేసుకొని వాళ్ళ రాజ్యాలు ఇందులో కలిపేయటం వల్ల ఆ రాజ్యం అంతా ధనధాన్యాలతో మంచి తలతూగుతూ ఉంటుంది. ఆ మిగిలిన చుట్టుపక్కల దేశాలన్నిటిల్లో ఒకటి అర్థం కాని ప్రశ్న, ఆ రాజుగారికి దేవుడు యొక్క దీవెనలే అనండి, ఆయన యొక్క బహుమతులే అనండి, ఏదైనా అనొచ్చు, అవి ఎక్కువగా ఉన్నందువలనే ఆయన విజయాలు సాధిస్తున్నాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే మొక్కుబడులు తీర్చుకునేవాడు, బలు అర్పించేవాడు. ఇది వరకు పూర్వం రాజులు ఏవేవైతే చేసేవాళ్ళ అవన్నీ చేసినందువల్ల ఇతనికి కూడా ఒక రకమైన నేను ఈ దేవుడు ఉండటం వల్లే నేను ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నాను అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత స్నేహితులు అంటారు, రాజా ఇంకా మీరు రావటం ఎందుకు ఈ యుద్ధాలకి, మేమే చేసుకొచ్చేస్తాము అని చెప్పి మెల్లగా ఈయన వస్తానన్నా సరే, ఎందుకు రాజా మీరు రెస్ట్ తీసుకోండి, ఇన్ని సంవత్సరాలు చేశారు కదా అని చెప్పి ఆయన వస్తా ఉంటే ఇంటి దగ్గరే ఉండేలాగా అలవాటు చేసి వాళ్ళే యుద్ధాలకు వెళ్ళి విజయాలు తీసుకురావటం. ఈయన ఉన్నా లేకపోయినా విజయాల పరంపర వచ్చేటప్పటికి ఎప్పుడైతే వస్తున్నాయో ఈయనకు కూడా ఒక రకమైన నిర్లక్ష్యం, రెస్ట్ తీసుకుంటాం, తినటం, మెల్లగా తాగుడికి అలవాటు పడటం,
దేవుడిని పూజించటం మానేయటం మెల్లమెల్లగా అలవాటు అవుతూ ఉంటే ఇతనికి ఫస్ట్లో భయం వేస్తుంది. తర్వాత పర్వాలేదులే, ఒక తప్పు చేస్తున్నప్పుడు ముందు మన అంతరాత్మ భయపెట్టినా మళ్ళీ మన అంతరాత్మే సర్ది చెప్తా ఉంటది, ఇవి ఒక్కసారికే కదా ఏమవుద్దులే పర్వాలేదని చెప్పి. అలాంటి సమయంలో ఇంకా ఆయన పూర్తిగా ఈ వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోయి అసలు రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయి పగలు నిద్రపోయే సమయంలో లెగవటం, లెగిసే టైంలో నిద్రపోవటం, వేళ కాని వేళలో పాటించటం, తినటం, తాగటం, అటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి ఒక రకమైన ఊబులోకి పడిపోయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం సాయంత్రం పూట తాగి భోంచేసి లెగిసి తన మేడ మీద అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడు. కిందకు చూసేటప్పటికి ఒక ఇంట్లో ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. బట్టలు ఆరేస్తుంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఉండేటప్పటికి అప్పుడు పక్కన ఒక పనివాళ్ళని పిలిచి, ఎవరు అమ్మాయి అంటే, రాజా మన 4 సైనికులు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఒక సైనికుడు మొన్నే అతనికి పెళ్లి కూడా అయింది కదా రాజా, మీరు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయారు, వాళ్ళ భార్యే ఆ అమ్మాయి, పాపం పెళ్ళయింది, అయిన 4 రోజులకే కనీసం అతను ఆవిడతో సంతోషంగా కూడా లేకుండా యుద్ధం వస్తే వెళ్ళిపోయి 2 నెలలు అయింది రాజా అని చెప్పేసరికి, అయ్యయ్యో అదేంటి పాపం పెళ్ళయిన తర్వాత మరి అతనికి నాతో చెప్పుంటే గనక అతనికి రెస్ట్ ఇచ్చేవాళ్ళం కదా అనుకుంటే, రాజు కదా వాళ్ళు ఏం మాట్లాడరు, సరే ఆ అమ్మాయిని పిలువు, ఒకసారి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటో తెలుసుకుందామని చెప్పి పిలిపిస్తాడు. ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయితో మాట్లాడి విషయాలు ఏంటి అని తెలుసుకునే క్రమంలో పిలిపించి, అప్పుడు వరకు తాను ఎరగని, తనకి తెలియని ఒక ఉన్మాదం లాంటి కోరిక వచ్చి ఆ అమ్మాయిని బలాత్కారం చేసేస్తాడు. ఎప్పుడైతే బలాత్కారం చేస్తాడో అయిపోయిన తర్వాత భయం వేస్తుంది, ఈ విషయం గనక నువ్వు మీ ఆయనతో చెప్పావంటే గనక, ఎవరితో చెప్పావంటే నేను చంపేస్తానని చెప్పి పంపించేస్తాడు. ఆ అమ్మాయి కామ్గా, రాజుంటే భయం కదా, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి డౌట్ వస్తుంది, ఎలాగని అలా ఆయనకి తెలుస్తుందేమో ఎలాగని అనుకుంటాడు. అనుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళా రాజుగారిని కలవాలి, మా ఆయన గురించి చెప్పాలంటే ఎవరు అనుమానించరు, ఎందుకంటే అమ్మాయిలంటే రాజుగారు ఎంత ఇదిగా ఉంటారన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఎంత దగ్గరికి రానివ్వడం, ఎంత నిష్టగా ఉంటారని తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి మామూలుగా వచ్చినా సరే పంపిస్తారు. ఆ అమ్మాయి ఒక 1 నెల రోజులు అయిపోయిన తర్వాత వచ్చి, నేను ఇలా ప్రెగ్నెంట్ అయ్యాని చెప్పేటప్పటికి ఈ రాజు గుండెలు జారిపోతాయి ఒక్కొక్కసారి. సరే నువ్వు వెళ్ళిపో, అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోని పంపిస్తాడు. ఎలాగా ఇప్పుడు ఈ నిందని నా మీదకి రాకుండా నేను ఎలా తప్పించుకోవాలి, ఇంతకాలం ఎంతో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నది ఆ చేసిన ఒక్క చెడ్డ పని వల్ల ఇప్పుడు వరకు నేను సంపాదించుకున్నదంతా పోతే గనక నన్ను ఈ దేశంలో వాళ్ళందరూ ఏమనుకుంటారు అని ఆలోచించి వెంటనే యుద్ధంలో ఉన్న సైనికుని పిలిపిస్తాడు. పిలిపించి ఆయనతో కూర్చోబెట్టుకొని అక్కడ యుద్ధ వివరాలన్నీ మాట్లాడి, నైట్ నాతో పాటు భోంచేద్దు కనరా, ఇలాగ నీకు పెళ్ళయిందంట కదా, అయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు చాలా మించివాడివి అని చెప్పి ఆయనతో పాటు భోజనం చేపించి, ఆయనతో పాటు తాగించి, నువ్వు ఒక 1 నెల రోజుల పాటు నీ ఇంట్లో ఉండు, నీ భార్యతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయి, మిగతా విషయాలు నేను వేరే వాళ్ళని చూసుకుంటాను, నీకు పెళ్ళయిందన్న సంగతి నాకు తెలియదు అని చెప్పినప్పటికీ ఆ సైనికుడు అంటాడు, రాజా ఇంతకాలం నుంచి మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా, నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది సైనికులు వాళ్ళ భార్య బిడ్డలందరినీ వదిలేసి
నిద్రాహారాలు లేకుండా అక్కడ యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో సంతోషించటమా? అది జరగని పని అని చెప్పేటప్పటికి రాజుగారికి పిచ్చెక్కిపోద్ది. వీడేదో అక్కడికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే గనక ఆ నేరం నా మీదకు రాదు, ఆ ప్రెగ్నెంట్ అయిన నేరం వాళ్ళ వల్లే అయిపోద్దని ఇది రాజు యొక్క ఆలోచన. చూసారా మనిషి ఎలాగా ఒక తప్పు చేస్తే ఎన్ని తప్పుడు పనులు చేయాల్సి వస్తుందో. కానీ వీడు ఒప్పుకోట్లా. ఒప్పుకోకపోతే ఇంకా తాగించి, సరే రేపు కూడా ఉండు, రేపు వెళ్దుగానని చెప్పి రేపు కూడా బాగా తాగించి ఇంటి వరకు తీసుకెళ్లి దింపురమ్మని సైనికులు పంపిస్తాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సైనికులు అక్కడ దింపిన తర్వాత ఆ సైనికుడు మళ్ళా వచ్చి వాళ్ళ గుమ్మం ముందే నిద్రపోతా ఉంటాడు, కానీ చచ్చిన ఇంట్లోకి అడిగిపెట్టడం. రాజుకి అర్థమైపోద్ది, ఓహో ఇంకా వీడు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం. అలా అని వీడు గనక ఉంటే గనక నా యొక్క పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో అని చెప్పి ఒక లెటర్ రాసి ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్న ఇంకా మిగతా 3 సైనికులు ఉన్నారు కదా, అతను ఇంకా బాగా రాజు నమ్మిన పంటైన ఆయనకి వెళ్ళి ఈ ఉత్తరం ఇమ్మంటారు. ఆ ఉత్తరం తీసుకెళ్లి వీడు పొద్దున్నే బయలుదేరి సైనికుడు అక్కడ యుద్ధం జరుగుతున్న ఆ సైనికుడికి ఇచ్చేటప్పటికి ఆ ఉత్తరం చూసి ఆ సైనికుడు షాక్ అయిపోతాడు. అంటే అక్కడ రాజనీతి అనేవాళ్ళు ఇది వరకు పాటించేవాళ్ళు. మనం ఏదైనా ఉత్తరం ఇస్తే మనమైతే బయటకు వచ్చినప్పుడు వీడు ఏం రాశాడని చెప్పి ఎమ్మటో చూసేస్తున్నాం. అలా ఉండేది కాదు. ప్రాణం పోయినా సరే ఏ పని చేయమంటే అదే చేసేవాళ్ళు యుద్ధంలో సైనికులు. అందు గురించే ఆ లెటర్ కూడా చదవకుండా ఎవరికైతే ఇమ్మన్నాడో అతనికి ఇస్తాడు. అది చదివినమ్మటే అందులో 2 మాటలు ఉంటాయి. నాకు ఈడు నచ్చలేదు, వీడు తప్పుడు పనులు చేస్తున్నాడు, అందుకోసమని వీడిని యుద్ధంలో వేరే సైనికులు వేరే దేశ సైనికులు బాణాలు వేస్తున్నప్పుడు అనుకోకుండా చంపేస్తున్నట్టుగా చిత్రీకరించి వీడిని చంపేసాయి అని చెప్పి రాసి పంపిస్తే వాడికి పిచ్చెక్కిపోద్ది, ఏంటి రాజు ఎలా తయారైపోయాడని. కానీ రాజాజ్ఞ తప్పదు కదా. అప్పుడు యుద్ధం హోరుగా జరుగుతూ ఉంటది. ఎక్కడైతే యుద్ధం ఎక్కువగా శత్రువులు అటాక్ చేస్తున్నారో ఆ ప్రాంతానికి పంపించి ఈ సైనికుడిని ఆ వేరే సైనికుడు వేరే చాటుగా వెళ్ళి ఒక బాణం వేస్తాడు, గుండెల్లో దిగి రాజు చచ్చిపోతాడు. అది చనిపోయిన అమ్మటే ఏమి తెలియనట్టు ఆ శత్రుదేశంలో ఉన్న ఆ జనాలు కూడా 2 రోజులు ఆ యుద్ధం అయిన తర్వాత వాళ్ళు కూడా ఓడిపోయి పారిపోతే ఈ సైనికుని తీసుకొచ్చినప్పటికీ ఆ రాజు సొంత బిడ్డ పోయినట్టు ఏడ్చినట్టుగా ఏడుస్తా ఉంటే ఆ దేశ ప్రజలందరూ ఊరు అందరూ అయ్యో ఈ రాజుగారికి తన దగ్గర పనిచేసే వాళ్ళంటే ఎంత ప్రేమో అని అనుకున్నారు. కానీ అసలు వీడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడన్న మాట కూడా రాజు అడగట్లేదేంటి అంటే యుద్ధంలో చనిపోయాడని చెప్తున్నారు. అదే జరిగింది. అది జరిగిన తర్వాత రాజుగారు లెగిసి ఆయన సమాధి ఆయన దహన కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఒకే ఒక మాట అంటాడు, పెళ్లి చేసుకొని కనీసం భార్యతో సంతోషించకుండా సుఖపడకుండా తన జీవితాన్ని ఇతను అర్పించాడు కాబట్టి నేను ఇంతకాలం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, నేను ఇతని భార్యని నేను రేపే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అంటే పెళ్లి చేసుకుంటే గనక ఆవిడతో కాపురం చేస్తే గనక ఇతను ఆ అమ్మాయిని చెరిచాడు అన్న పేరు కూడా పోద్ది. ఒక రకంగా ఇతను కూడా అడ్లేడు, ఒక రకంగా అమ్మాయిని చేసుకుంటే అఫీషియల్ గా పిల్లలు పుట్టినా సరే రాజుగారు పిల్లలు అంటారు కదా అని చెప్పి ఎంత మాయ చేసి దాన్ని ఓకే చేస్తాడు. సరే ఎప్పుడైతే వివాహానికి ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, జరిగిన తర్వాత ఎప్పుడైతే మ్యారేజీ జరిగిన తర్వాత ఆ రాజు పద్ధతిలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆవిడ చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తా ఉండేటప్పటికి ఎవరికైతే ఉత్తరం రాసి ఇచ్చాడో ఆ సైనికుడు వీడికి ఎదురొచ్చేటప్పటికి ఆయన చూసి ఒక్కసారి గుండెలు జల్లుమని కుప్పగూలిపోతాడు, ఒళ్ళు మొత్తం పక్షవాతం వచ్చేసి పడిపోతాడు.
అందరూ ఆహాకారాలు చేసేస్తారు. రాజా అయ్యో మీకేంటి పెళ్లి చేసుకున్న మొదటి రోజు ఇటువంటి శిక్ష వచ్చింది అని ఆ అమ్మాయిని తడతా ఉంటారు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు చేసుకున్న తర్వాత మీ భర్త చచ్చిపోయాడు, నీ వల్ల ఈ రాజుగారు కూడా చనిపోయాడు దాడికి రాజుకి నోరు కాలు చేతులు మొత్తం పడిపోయేటప్పటికి అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ అంటారు, నిన్ను చేసుకున్న తర్వాత అతనికి ఈ రకమైన ఈ పక్షవాతం వచ్చి పడిపోయాడు కాబట్టి అతని జీవితాంతం అతని సేవలన్నీ నువ్వే చెయ్యాలి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెడతారు. కొన్ని రోజులైన తర్వాత ఈ రాజుకి పక్షవాతం వచ్చి మూల పడిపోయాడని తెలిసేటప్పటికి శత్రు దేశాలన్నీ ఏకమైపోయి వచ్చి దండెత్తి ఈ రాజ్యాన్ని తునాతునకలు చేసి ఎక్కడ వాళ్ళని అక్కడని దోచుకొని అందిన వాళ్ళని అందరిని చంపేసి చేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఎక్కడ ఈ రాజు చేసుకున్న భార్య ఎవరైతే ఉందో ఆవిడ లెగిసి శత్రుదేశం రాజు దగ్గరికి వెళ్ళి నేను పలానా రాజు భార్యని అనేటప్పటికీ ఆ రాజు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ వీరి దగ్గరికి వచ్చి పక్షవాతంతో పడిపోయి ఉన్నవాడిని చూసి వీడిని చంపకూడదు, ఇంతకాలం మనందరినీ జయించి ఎంతో మందిని పట్టున పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు వీడికి సరైన శిక్ష వేశాడు, వీడి పనులు వీడు చేసుకోలేడు, చేసి చేద్దామని ఉన్న అమ్మాయిని కూడా మనం బలవంతం చేయకోకుండానే మనతో పాటు వచ్చేసింది, అందుకోసం వీడు ఇలాగే బతికినంత కాలం శిక్ష అనిపించాలని తీసుకెళ్ళి ఒక రోడ్డు పక్కన పడేసేసి వెళ్ళిపోతారు. మరి ఆ రాజు ఎంతకాలం బతికాడో ఎంతకాలం చనిపోయాడో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి ఒంటరితనంగా ఉండటం బట్టి ఇది ఒక ఎగ్జాంపులే. అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమనే మనిషి ఎప్పుడు బిజీగా ఉండాలి, ఏదైనా పని కల్పించుకోవాలి. ఖాళీగా ఉంటే ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఉంటే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే మన యొక్క ఆలోచనలు మన ప్రవర్తన ఎప్పుడు ఎలా మారిపోద్దో అంత పేరు తెచ్చుకున్న ఆ రాజు చివరికి ఒంటరితనంగా ఉండి తనకి వచ్చే ఆలోచనలు ఇవి మంచివి కాదు చెడ్డవి కాదు అని షేర్ చేసుకుంటానికి ఎవరూ లేని పరిస్థితుల్లో తాను చేస్తుందే రైట్ అనుకొని చివరికి కుక్క చావు అంటే అదే కదండి, కుక్క చావు చనిపోతాడు. అందుకోసమని ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటే ఒంటరిగా ఉండొద్దు, ఒంటరిగా ఉంటే ఖాళీగా ఉండొద్దు, ప్రమాదంలో పడతావు. థ్యాంక్ యూ.